స్టార్టింగ్ సీన్‌లో చిన్ననాటి ఇందిరాగాంధీని చూపిస్తారు. ఇందిరాగాంధీ మేనత్త లక్ష్మిని ఇందిర ఇంటి నుండి తరిమేయాలి అనుకుంటుంది. ఎందుకంటే ఇందిర అత్త లక్ష్మి తన తల్లి కమలా నెహ్రూని రూమ్‌లో బంధించి ఉంటుంది. కమలా నెహ్రూకి టీవీ జబ్బుండేది. అయితే ఈ విషయం ఇందిర తన తండ్రి జవహర్లాల్ నెహ్రూకి చెప్తుంది. అప్పుడు నెహ్రూ ఇందిరతో, "ఇందిర నువ్వు ఈ విషయం గురించి మీ తాత మోతీలాల్ నెహ్రూతో మాట్లాడు" అంటాడు. అప్పుడు ఇందిరా తాత ఇందిరాకి రాజనీతి గురించి వివరిస్తాడు. ఎవరి చేతుల్లో అయితే అధికారం ఉంటుందో వాళ్ళే అధికారం చలాయించగలరు అని అంటాడు. అధికారం ఉన్నవాళ్లే పెద్ద పెద్ద ప్రమాదాలతో ఆడుకోగలరని కూడా అంటాడు. ఈ మాట ఇందిర మనసులో నాటుకుపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత 1962 యుద్ధం గురించి చూపిస్తారు. ఆ యుద్ధంలో చైనా భారత్‌ని ఓడించింది. ఈ యుద్ధంలో భారత్ అస్సాంపై నియంత్రణ కోల్పోయింది. చైనా అస్సాంని ఆక్రమించింది. ఈ విషయంలో మోతీలాల్ నెహ్రూ కలత చెంది ఉంటాడు. ఆ తర్వాత అస్సాం ప్రజలు అస్సాంని వదిలి వెళ్తున్నారు. అయితే అప్పటికి ఇందిర పెద్దదై ఉంటుంది. ఇందిర తన ప్రాణాలు లెక్క చేయకుండా అస్సాంలోకి ప్రవేశించింది. అస్సాం ప్రజలకు చైనా సేనలు అస్సాం నుంచి వెళ్లేదాకా నేను కూడా అస్సాం నుంచి వెళ్ళను అని భరోసా ఇచ్చింది. అందువల్ల చైనా కూడా తన సేనలను ఉపసంహరించుకుంటుంది. ఇక దీంతో ఇందిరాగాంధీ దేశ ప్రజల హృదయాల్లో చేరిపోయింది. ఆ తర్వాత జేపీ నారాయణ్ ఇందిర అస్సాం వెళ్లడం ద్వారానే అంతర్జాతీయ ఒత్తిడి వల్ల చైనా తన మిలిటరీని వెనక్కి పీల్చుకుంది అంటాడు. లేకపోతే అస్సాం కూడా పీఓకే మాదిరిగా అయ్యేది అంటాడు. అయితే వాస్తవానికి ఇది పండిట్ నెహ్రూ చేయాల్సిన పని. కానీ ఇందిర చేసి చూపించింది. ఆ సమయంలో నెహ్రూనే భారత ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఇందిర అస్సాం వెళ్లడం వల్ల నెహ్రూ ఇందిర మీద కోపంగా ఉన్నాడు. ఇందిర అస్సాం నుండి వచ్చాక ఆమెను పార్టీ అధ్యక్షురాలుగా చేశాడు. ఆ తర్వాత నెహ్రూ ఇందిరతో పుపుల్ నీతో ఏదో చెప్పాలి అనుకుంటుంది. వెళ్లి ఆమెని కలవమంటాడు. అయితే పుపుల్ ఇందిర చిన్ననాటి స్నేహితురాలు. ఇందిర పుపుల్‌ని కలిసాక పుపుల్ ఇందిరతో మీ నాన్న ఆనంద్ భవన్‌కి విజయలక్ష్మి పేరు పెట్టాడు అని చెప్తుంది. విజయలక్ష్మి ఎవరో కాదు ఇందిర అత్త. ఆ తర్వాత ఇందిర తన జీవితంలో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తుంది. అయితే ఇందిరకి ఫిరోజ్‌తో వివాహం జరిగి ఉంటుంది. అయితే ఇంతవరకు ఇందిర, ఫిరోజ్‌లు ఆ ఆనంద్ భవన్‌లోనే ఉండేవాళ్ళు. అప్పుడు ఇందిర వాళ్లకు పుట్టిన బిడ్డని ఫిరోజ్ దగ్గరే వదిలి వచ్చింది. ఎందుకంటే ఫిరోజ్ ఇందిరాకి సమయం ఇచ్చేవాడు కాదు. అయితే పెళ్ళైన 20 ఏళ్లకు ఫిరోజ్ జబ్బుతో చనిపోయాడు. ఇక స్టోరీ ప్రెజెంట్‌లోకి వస్తుంది. ఆనంద్ భవన్ విజయలక్ష్మి చేతుల్లోకి వెళ్ళినందుకు ఇందిర చాలా బాధలో ఉంది. ఎందుకంటే తన జీవితంలో ఆఖరి క్షణాలు ఇక్కడే గడపాలి అనుకునేది. ఆ తర్వాత నెహ్రూని ఒప్పించి సిండికేట్ మెంబర్స్ అందరూ ఇందిరా కాకుండా లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధాని చేయాలి అనుకుంటారు. 1964లో నెహ్రూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు. 2 ఏళ్లలోనే లాల్ బహదూర్ కూడా చనిపోయారు. ఇక ఫైనల్‌గా ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. కృష్ణ మీనన్ రక్షణ మంత్రిగా ఉన్నారు. అయితే 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో పాకిస్తాన్ త్రిపుర మీద దాడి చేసి లక్షల మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు. అసలు యుద్ధం పాకిస్తాన్ మధ్య బంగ్లాదేశ్‌కి స్వాతంత్ర్యం వల్ల వచ్చింది. అయితే బంగ్లాదేశ్ నుండి త్రిపుర భూభాగం కలిగి ఉన్నందుకు త్రిపురని కూడా పాకిస్తాన్ ఆర్మీ అటాక్ చేసింది. అందుకు కొన్ని రోజుల ముందు బంగ్లాదేశ్‌కి చెందిన బంగబంధు అని పిలువబడే వ్యక్తి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాడు. ఆ సమయంలో బంగబంధు నినాదంతో ఎలక్షన్‌లో విజయం సాధించారు. ఈ విజయాన్ని పాకిస్తాన్ జనరల్ ఆయా ఖాన్ జీర్ణించుకోలేకపోయాడు. అందువల్ల ఆయా ఖాన్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి బంగ్లాదేశ్ వాళ్ళని చంపడం ప్రారంభించాడు. అందువల్ల బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పటికి కూడా ఇండియాలోకి చెరబడుతున్నారు. అయితే ఇందిర ఇప్పుడు ఏం చేయాలి? ఇది సివిల్ వార్‌గా మారిపోయింది. ఇది పాకిస్తాన్‌కి, బంగ్లాదేశ్‌కి మధ్య జరుగుతుంది. అందుకని ఇందిర తన పార్టీ వాళ్ళని అందరినీ మీటింగ్‌కి పిలిపించింది. అప్పుడు రక్షణ మంత్రి ఇందిరాతో ఇప్పటికే 1,50,00,000 మంది దాకా ఇండియాలోకి చొరబడ్డారు అని చెప్తాడు. అక్కడ హిందువుల్ని ఘోరంగా చంపుతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అంటాడు. అందుకని ఇందిరా సపోర్ట్ కోసం శ్రేయస్ తల్పాడే, అటల్ బిహారీ ఖాను నేరుగా కలిసి సపోర్ట్ కోరుతుంది. ఆ తర్వాత ఇందిరా దేశ ఆర్మీ గురించి కూడా మాట్లాడుతుంది. అప్పుడు జనరల్ మానెక్షా ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఇందిరాకి ఒక ప్రామిస్ చేస్తాడు. బంగ్లాదేశ్‌ని మీకు ఇస్తా. ఒకసారి భారతీయ సేనలు బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే వెనక్కు వెళ్ళవు. అప్పుడు మీరు అంతర్జాతీయంగా ఒత్తిడి వల్ల మీరు వెనకడుగు వేయలేరు అంటాడు. అందుకని ఇందిర ఆర్మీ చీఫ్‌కి ఓకే చెప్తుంది. ఇక ఇందిర 1971లో సోవియట్‌తో కలిసి ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఎవరైనా మాపై కానీ, సోవియట్ యూనియన్‌పై కానీ యుద్ధానికి వస్తే సోవియట్‌తో కలిసి భారత్ యుద్ధం కూడా చేస్తుంది అని సంతకం చేస్తుంది. తర్వాత ఇందిర బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ప్యారిస్ వెళ్లి అక్కడ రాష్ట్రపతిని కలుస్తుంది. ఇందిరాకి రాష్ట్రపతి హామీ కూడా ఇస్తాడు. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాకాండ ఫోటోలు ఇందిర చూపిస్తుంది. పాకిస్తాన్‌పై ఇంకా ప్రెషర్ పెట్టడానికి అమెరికాలోని వైట్ హౌస్‌కి వెళ్లి రిచర్డ్ నిక్సన్ కలవడానికి వెళ్తుంది. అయితే పాకిస్తాన్ చైనాకి సపోర్ట్‌గా ఉండేది. అమెరికా చైనాకి సపోర్ట్‌గా ఉంది కనుక నిక్సన్ ఇందిరాకి సపోర్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. రివర్స్‌లో పాకిస్తాన్‌కి ఉన్న ఆయుధాలు, సైన్యం గురించి చెప్పుకొస్తాడు. మరోవైపు బంగ్లాదేశ్‌లో బంగబంధు
ర్యాలీలు పెట్టి పెద్దగా స్పీచ్‌లు ఇస్తూ ప్రజలను జాగృతి పరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇందిర లండన్‌లో కూడా ఈ ఇష్యూ గురించి చర్చిస్తుంది. అందుకని పాకిస్తాన్ జనరల్ కోపంగా ఉన్నాడు. అందుకని డైరెక్ట్‌గా ఇండియా మీద దాడి చేస్తాడు. అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ కూడా పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా ఒక నేవీ షిప్‌ని పంపించాడు. అది 13 రోజుల్లో చేరుకుంటుంది. ఇక ఇండియన్ ఆర్మీ చీఫ్ శామ్ వెనకడుగు వేసేవాడు కాదు. అందుకని డైరెక్ట్‌గా పాకిస్తాన్ మీద యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత అమెరికా సేనలు కూడా ఇండియా మీద యుద్ధం చేయడం గురించి ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే ముందుగానే ఇందిర సోవియట్ యూనియన్‌తో అగ్రీమెంట్ చేసుకుంది. అందువల్ల ఇండియా యుద్ధంలో పాకిస్తాన్‌ని పూర్తిగా ఓడించింది. బంగ్లాదేశ్‌కి పూర్తిగా స్వతంత్రం లభించింది. ఈ యుద్ధంలో ఇండియా ఆక్రమించిన భూభాగాన్ని ఇందిర పాకిస్తాన్‌కి తిరిగి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్‌తో సిమ్లా ఒప్పందం చేసుకుంటుంది. ఈ ఒప్పందంలో ఒక రైలుని ఇండియా నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్ దాకా నడపాలని నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల ఇండియా, పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన నెలకొల్పాలని అనుకున్నారు. కానీ ఈ అగ్రీమెంట్‌కి వ్యతిరేకంగా సిండికేట్స్ మెంబర్ ఉండడం వల్ల రైల్వే ఉద్యోగులు హర్తాల్ నిర్వహించారు. ఎందుకంటే కాశ్మీర్ లాంటి సున్నితమైన అంశాలను కూడా ఈ అగ్రీమెంట్‌లో చేర్చారు. ఆ తర్వాత సంజయ్ గాంధీ పెళ్లి కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత ఇందిర పోఖ్రాన్‌లో ఇతర దేశాలకు తెలియకుండా న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది. ఎందుకంటే రైల్వే స్ట్రైక్ విషయం పక్కన పెట్టి ఈ న్యూక్లియర్ టెస్ట్ గురించి అందరూ ఆలోచించాలని. ఆ తర్వాత ఇందిర అలహాబాద్ కోర్ట్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమె రాయ్‌బరేలీ ఎలక్షన్‌లో రిగ్గింగ్‌కి పాల్పడి గెలిచింది అని ఆరోపణ ఉంది. అయితే అలహాబాద్ హైకోర్ట్ ఇందిర రాయ్‌బరేలీ ఎలక్షన్‌లో విజయం చెల్లదని తీర్పు ఇచ్చింది. అలాగే వచ్చే 6 ఏళ్ల దాకా ఎలక్షన్‌లో పోటీ చేయడానికి అనర్హురాలు అని కోర్టు ప్రకటించింది. ఈ తీర్పు వల్ల ఇందిర హృదయం పగిలిపోయింది. యుద్ధం సమయంలో ఇండియా తరపున ఎవ్వరూ నిలబడలేదు. ఇందిర ఒక్కటే ఇండియాలోని ప్రతి బోర్డర్‌ని సురక్షితంగా చూసుకున్నారు. ఇందిర తన స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకని ఇందిర ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఇందిర తన కొడుకు సంజయ్ గాంధీని ప్రధాని చేయాలి అనుకుంటుంది. అయితే సంజయ్ రక్షణ మంత్రి పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటాడు. ఇందిర సంజయ్ మీద గుడ్డిగా ప్రేమ పెంచుకుంది. అందుకని వీటి మీద ఇందిర పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోయింది. అందుకే పార్టీలో చాలా మంది ఇందిరకి వ్యతిరేకంగా మారారు. ఇక సిండికేట్ మెంబర్స్ ఆల్రెడీ ఈమెకి వ్యతిరేకంగా ఉన్నారు. 1975లో ఇందిర ఇండియాలో ఎమర్జెన్సీ విధించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇందిరాకి విరోధులుగా ఉన్న వాళ్ళని జైల్లో వేయడం. అయితే ఆ సమయంలో 11,00,000 మందికి పైగా జైల్లో వేయబడ్డారు. అలాగే దేశం మొత్తం కరెంట్ సప్లై నిలిపివేశారు. ఎవ్వరు ఇతరులను కనెక్ట్ అవ్వకుండా చేశారు. ఒక్క న్యూస్ పేపర్ మాత్రం ఉండేది. అది ఇందిరా అండర్‌లోనే ఉండేది. ఈ ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రపతిగా ఫఖరుద్దీన్ నియమించబడ్డారు. అలాగే విదేశాంగ మంత్రి గుజల్‌ని పిలిచి ఎమర్జెన్సీ గురించి ఎవరు లీక్ చేశారు అని ఇందిర అడుగుతుంది. అలాగే ఇక మీదట న్యూస్ పేపర్ కానీ, రేడియో కానీ నేనిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఉండాలి అంటుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో కొంతమంది టెర్రరిస్టులు బంగబంధుతో పాటు తన మొత్తం ఫ్యామిలీని చంపేస్తారు. అయితే ఇక్కడ ఇండియాలో ఆగస్టు 15 వచ్చేసింది. కానీ ఇందిర రెడ్ ఫోర్ట్ నుంచి స్పీచ్ ఇవ్వకూడదు అనుకుంటుంది. ఎందుకంటే ఇండియా మొత్తం ఎమర్జెన్సీ విధించింది. ఇండియాకి స్వాతంత్రం ఇందిర ముందుగానే ఆపేసింది. ఒకవేళ ఎమర్జెన్సీ ఎత్తేస్తే జైల్లో ఉన్న మనుషులు నన్ను చంపేస్తారు అనుకుని ఎమర్జెన్సీ ఎత్తేసే ఆలోచన చేయలేదు. అయితే రాహుల్ సలహా మేరకు ఆ తర్వాత ఇందిర స్పీచ్ ఇస్తుంది. కానీ ఎమర్జెన్సీ గురించి మాత్రం మాట్లాడలేదు. తర్వాత ఒక రోజు ఇందిర మొహం కడుక్కుంటూ ఉంటుంది. తన మొహాన్ని అద్దంలో చూసుకుంటుంది. అప్పుడు ఆమె మొహం ముసలిదానిలాగా మారిపోయి కనిపిస్తుంది. అది చూసి ఆమె భయపడిపోతుంది. అయితే ఇదంతా కల. డైరెక్టర్ కల్పించింది. ఇది ఆలోచించుకుంటూ ఇందిర ఆరోగ్యం పాడవుతుంది. అందుకని ఇందిర బాధ్యతలు సంజయ్ చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఢిల్లీలో ఒకరోజు సంజయ్ వెళ్తుంటే రోడ్లు మురికితో ఉంటాయి. అక్కడి ప్రజలు రోడ్లపైనే పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని ఇక్కడి నుండి పంపమని సంజయ్ ఆర్డర్ ఇస్తాడు. వాళ్ళ ఇల్లు మంజూరు చేసినా కూడా ఈ స్థలం వదిలి వెళ్ళడానికి ప్రజలు నిరాకరిస్తారు. అందుకని వీళ్ళపైన యోగి ఆదిత్యనాథ్ లాగా బుల్డోజర్స్ ప్రయోగిస్తాడు. అందులో అక్కడ ఒక మహిళ తన కొడుకును కోల్పోతుంది. ఈ సంఘటన వల్ల దేశం మొత్తం సంజయ్ విరోధిగా మారాడు. ఆ గొడవల్లో 1,00,00,000 మంది దాకా జైల్లో వేయబడ్డారు. అప్పుడు సంజయ్ ఎవరికీ ఏమి చెప్పలేకపోతాడు. తనకి తోచినట్టు చేస్తూ ఉంటాడు. ఇక ఇందిర సంజయ్‌ని చూసి భయపడుతుంది. సంజయ్ జంతువులాగా తయారయ్యాడు అనుకుంటుంది. ఇందిర ఎమర్జెన్సీ తీసేసి లోక్‌సభ ఎలక్షన్ నిర్వహిద్దామని ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు ఇందిర అద్దంలో మామూలుగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ముసలి రూపం కనిపించదు. ఎందుకంటే ఇందిర తన తప్పు తెలుసుకుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ప్రజలు ఇందిరాకి ఎలా ఓటు వేస్తారని అనుకుంటారు. అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. కానీ ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ నుంచి ఓడిపోతుంది. అలాగే సంజయ్ గాంధీ కూడా ఓడిపోతాడు. ఈ ఓటమి తర్వాత సంజయ్ ఇందిరాని అందరి ముందు గట్టిగా పట్టుకుంటాడు. ఇది అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఇందిర సైలెంట్‌గా రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ పీఎంగా మొరార్జీ దేశాయ్ ప్రమాణం చేస్తాడు. ఆ తర్వాత రక్షణ మంత్రి ఇందిర దగ్గరికి వస్తాడు. ఇతను సంజయ్ చేసిన అవమానం వల్ల కాంగ్రెస్ పార్టీ మారుంటాడు.
ఇక ఇతను ఇందిరతో మీకు ఒక అనుకోని సంఘటన ఎదురవబోతుంది అంటాడు. అదేంటంటే మీరు 30 ఏళ్ల నుండి గవర్నమెంట్ బంగ్లాలో ఉంటున్నారు. మీకు ఇది చెడ్డ అలవాటుగా మారిపోయింది. గవర్నమెంట్ మారినందున మీరు బంగ్లా ఖాళీ చేయవలసి వస్తుంది అంటాడు. అన్నట్టుగానే ఇందిర బంగ్లా ఖాళీ చేయాల్సి వస్తుంది. అయితే అంతలోనే ఇందిరాని అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఇందిరాని కారు నుండి బయటకి తీసుకువస్తుంటే ప్రజలు దేశద్రోహి అని పిలుస్తుంటారు. ఇందిరాని చంపాలి అనుకుంటారు. కానీ సంజయ్ చేసిన పనులు ఇందిర ఆపలేదు కాబట్టి ఇప్పుడు ఇందిర జైలు పాలైంది. ఇక పంజాబ్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అకాలీదళ్ నుంచి ఛాలెంజ్ వచ్చింది. అందుకని సంజయ్ పార్టీని గెలిపించుకోవడానికి ఒక పంజాబ్ ఖైదీని జైలు నుంచి విడుదల చేస్తాడు. దానివల్ల మొత్తం పంజాబ్ కాంగ్రెస్ తరపున నిలుస్తుంది అని. ఇక 1978లో ఇందిర జైలు నుంచి విడుదలవుతుంది. కానీ ఆమె ఇంటికి వెళ్ళడం బదులుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంది. దారి మధ్యలో జేపీ నారాయణ్‌ని కలుస్తుంది. అతనికి సారీ చెప్తుంది. ఆయన క్షమించేస్తాడు. ఇక ఇందిర అక్కడి నుండి వెళ్తుండగా కొంతమంది ఆమెను ఆపుతారు. ఇందిరతో వాళ్ళు మాకు సహాయం చేయండి. మేము చాలా రోజుల నుండి అన్నం కూడా తినలేదు అంటారు. వాస్తవానికి బెల్చి అనే విలేజ్‌లో కుల వివక్ష ఉండేది. అందువల్ల వీళ్ళను నీచంగా చూసేవాళ్ళు. అందుకని ఇందిర ఎయిర్‌పోర్ట్ వెళ్ళడం క్యాన్సిల్ చేసుకొని బెల్చి విలేజ్‌కి బయలుదేరుతుంది. అక్కడి వాళ్ళు ఆమె కార్‌ని అడ్డుకుంటారు. అప్పుడు ఇందిర ఏనుగు మీద ప్రయాణించి ఆ ఊరికి చేరుకుంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఊరిలో ప్రజలు ఇందిరాని ఇష్టపడేవాళ్ళు కాదు. ఈ విధంగా ఇందిర మళ్ళీ ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించి 1980లో మూడోసారి ప్రధాని అయింది. అయితే ఈసారి సంజయ్‌తో ఇందిర మాట్లాడలేదు. కానీ సంజయ్ ఇందిరతో మాట్లాడడానికి వెనకాలే తిరిగేవాడు. అప్పుడు సంజయ్ ఫ్రెండ్స్ సంజయ్‌కి చెప్తారు. ఈసారి నిన్ను పార్టీ నుండి దూరంగా పెడుతున్నారు. అయితే బాధలో ఉన్న సంజయ్ ఒక విమానం సొంతంగా వేసుకొని గాలిలోకి వెళ్ళగానే విమానం నియంత్రణ కోల్పోయి విమానం కూలి సంజయ్ చనిపోతాడు. ఇది జరిగినా కూడా ఇందిర కన్నీరు పెట్టలేదు. కానీ ఆమె కారులో వెళ్తున్నప్పుడు సంజయ్ చనిపోయినందుకు కొంతమంది డోళ్లు వాయిస్తూ సంబరాలు చేసుకుంటుంటారు. ఇది చూసి ఇందిర చాలా బాధపడుతుంది. ఆ తర్వాత పంజాబ్‌లో హింస పెరిగిపోయింది. చాలా మందిని కాల్చి చంపుతున్నారు. కొంతమంది స్వర్ణ మందిరంలో దాక్కున్నారు. అప్పుడు వీళ్ళని మట్టుపెట్టాలని ఇందిర బ్లూ స్టార్ అనే పేరుతో ఒక ఆపరేషన్ చేయిస్తుంది. సైన్యం మొత్తం తీవ్రవాదులను చంపేస్తారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సిక్కులున్నారు. అందుకని ఇందిరాగాంధీ సెక్రటరీ ధావన్ సలహా ఇస్తాడు. అదేంటంటే ఇందిరా రక్షణ కోసం సెక్యూరిటీ నుంచి సర్దార్లందరినీ తీసివేయాలి అంటాడు. కానీ ఇందిర సిక్కులను భారతీయుల నుంచి వేరుగా చూడకూడదు అనుకుంటుంది. అయితే ధావన్ అనుకున్నదే జరిగింది. ఇందిర సెక్యూరిటీగా ఉన్న సిక్కులందరూ కలిసి ఇందిరాని చంపాలని ప్లాన్ వేస్తారు. తర్వాత ఇందిర ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడున్న సర్దార్ ఇందిర మీద కాల్పులు జరుపుతాడు. అక్కడున్న సర్దార్ ఇందిర ఛాతీ మీద కాలుస్తాడు. మిగిలిన వారి మీద కూడా కాల్పులు జరుపుతాడు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.